కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 17 ఎపిసోడ్లో దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాలు. ఇది 18th ఎపిసోడ్ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాల్ని ధ్యానించే ధన్యత మరొకసారి మాకు అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ప్రత్యేకంగా దీవించండి. పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా మీరే ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ ప్రవచనాలు మేము అర్థం చేసుకుని ఆ రీతిగా మేము జీవిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప ఈ కడవరి కాల చివరి దినాల్లో మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేక విషయాలు ఉన్నాయి కనుక రాబో ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథ ప్రవచనాల నుంచి ధ్యానం చేయబోతున్నాం. ఇది నాన్న శ్రమలో కూడా క్రీస్తు కృప. శ్రమలో కూడా క్రీస్తు కృప. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే గాబ్రియేలు దూత గారు దానియేలుతో ఈ విషయాలు చెప్పారు. అప్పుడు భూమి పుట్టినది మొదలు ఇంతవరకు ఎప్పుడు అంత పెద్ద శ్రమ రాలేదు, అంత పెద్ద ఆపద రాలేదు, ఇక ఎప్పుడు కూడా రాబోదు అనగా అన్నిటికంటే కూడా భయంకరమైన ఘోరమైన శ్రమకాలం వస్తుంది రెండవ రాకడకు ముందు. అటువంటి శ్రమలో కూడా ప్రభు ఏమంటున్నారు చూడండి, ఆయన మనతో ఉండి. ఎవరు? మిఖాయేలు అని చెప్పబడ్డది. మిఖాయేలు మీ రాజు, ఆయన మనతో ఉండి. గత కార్యక్రమంలో కూడా నేర్చుకున్న మిఖాయేలు యేసు ప్రభువుకు సూచిస్తుంది కనుక యేసు ప్రభువే మనతో ఉండి ఆ శ్రమకాలంలో కూడా ఆయన కృపను చూపించి మనల్ని నడిపిస్తారు. ఎవరి పేర్లైతే ఆయన గ్రంథంలో లిఖించబడ్డాయో వారిని ఆయన తప్పకుండా కాచి కాపాడతారు. అంత శ్రమలో కూడా. ఆ శ్రమకాలంలో ఎవరైతే అప్పటికి జీవించి ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉండి వారిని ఆ శ్రమల్లో నుంచి తప్పించి ఆయన మహిమ కొరకు నిలబెడతారు. ఈ యొక్క భరోసా మనకి ఇవ్వబడ్డది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో. కనుక మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. ఈ కడవరి కాల చివరి దినాల్లో తప్పకుండా ఆ భయంకరమైన శ్రమకాలం ఎప్పుడు ఇదివరకు రాలేదు, భవిష్యత్తులో ఇక రాబోదు. అటువంటి శ్రమకాలం ఒక్కచోట కాదు సుమా, ఈ లోకమంతా కూడా రాబోతుంది. అయితే ఎవరైతే ఆయన గ్రంథంలో లిఖించబడుతున్నారో, ఏది దేవుని గ్రంథం? దాన్నే మనం జీవ గ్రంథం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఎవరైతే ఆ మృగాన్ని, ఎవరైతే యేసు ప్రభువును తప్ప ఇంకెవరిని పూజించినప్పటికీ వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో లిఖించబడవు. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలంటే మనం చేయవలసింది యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన్నే పూజిస్తూ ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించాల. అలా జీవిస్తే మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. ఒకవేళ అలా చేయకుండా యేసు ప్రభువుతో పాటు తక్కిన వారిని కూడా పూజిస్తున్నారు అనుకోండి. చాలామంది అదే చేస్తున్నారు. యేసు ప్రభువుతో పాటు ఆ పేతురు గారిని, పౌలు గారిని, యోహాను గారిని, క్రీస్తు తల్లి అయిన మరియమ్మను, ఇలాగ రకరకాల మానవులు కూడా పూజిస్తున్నారు. రకరకాల మానవులు కూడా పూజిస్తున్నారు. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎంతో విపులంగా చెప్పబడ్డది, యేసు ప్రభువును తప్ప ఇంకెవరిని పూజించినప్పటికీ వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. కనుక దీనివల్ల ఈ యొక్క జీవ గ్రంథంలో అనగా దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క భూమికి పునాది వేసినప్పుడే
మన కొరకు సంహరించబడ్డదని చెప్పబడ్డది. అనగా మనందరికీ తెలుసు యేసు ప్రభు చనిపోయింది సిలువ మీద ఈ భూమి పుట్టిన తర్వాత దాదాపుగా 4000 సంవత్సరాల తర్వాత. కానీ యోహాను గారు ఇక్కడ ప్రకటన గ్రంథం 13:8 భూమి పునాది వేసినప్పుడే గొర్రెపిల్ల వధించబడ్డదన్నారు. దీనివలన అనగా ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు తినొద్దన్న పండు తిన్నప్పుడు వెంటనే ఆ దినాన చనిపోవాలి వారు. కానీ దేవుని కుమారుడు ఆయన యేసు ప్రభు అంటున్నాం మనం క్రొత్త నిబంధనలో, ఆయన వీరి కొరకు నేను మరణిస్తాను, వీరికి బదులుగా నేను మరణిస్తాను ఒక దినాన అని వాగ్దానం చేశారు. ఆ విషయాలు మనం ఆదికాండం 3:14-15 ఉన్నది మనకి. అది ఒక చిన్న గింజ రూపంలో అంటే ఒక విత్తనం రూపంలో ఉన్నదంతే, పూర్తి వివరాలు లేవు మనకి. ఖచ్చితంగా దేవుడు వారితో చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చారు కనుక దేవుడు ఆ విషయాన్ని వారు పాపం చేసిన దినాన్ని చెప్పినప్పటికీ ఆ దినాన్న ఆయన వారి కొరకు మరణించలేదు, కానీ ఆయనకు బదులుగా గొర్రెపిల్ల వధించబడ్డది. ఏ రీతిగా? సమయం ఉన్నప్పుడు ఆదికాండం 1:22 చదివి చూడండి. ఆదాము అవ్వ పాపం చేశారు కనుక వారికి వస్త్రాలుగా దేవుడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని వారికి వస్త్రంగా ఇచ్చారు. కనుక గొర్రెపిల్ల వధించబడితేనే అప్పుడు ఆ చర్మం వస్తుంది. కనుక ఆ రీతిగా యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల వారి కొరకు వారి పాపాల నిమిత్తం మరణించింది. అదే రీతిగా పాత నిబంధనలు అనేక మార్లు ఎవరు అర్పించినప్పటికీ వారి పాప పరిహారం కొరకు గొర్రెపిల్లను, అది యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది. కనుక ఖచ్చితంగా ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 3:5 ప్రభువారు అంటున్నారు, వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి ఎన్నడూ కొట్టివేయబడవు. అనగా మనం యేసు ప్రభువు నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించినట్లయితే మన పేర్లు జీవగ్రంథంలోనే ఉంటవి. కానీ మనం ప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకొని కొంతకాలం తర్వాత మన ఇష్టానుసారంగా మరలా లోకం వైపు చూసినట్లయితే పాపంలో మరలా దేవుని కట్టల ప్రకారంగా జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి తొలగించబడతాయి. అయితే ఎప్పుడైతే విశ్వాసంగా మన యొక్క జీవితకాలం అంతా అనగా మనకి మరణం వచ్చే దినం వరకు లేదా రెండవ రాకడ దినం వరకు విశ్వాసంగా 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పనిసరిగా మన పేర్లు జీవగ్రంథంలోనే ఉంటాయి. కనుక ప్రకటన గ్రంథం 3:5 ఆయన భరోసా ఇస్తున్నారు మనకి, ఆయన వాగ్దానం చేస్తున్నారు, మీ పేర్లు ఎన్నడూ కూడా జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడవు, కొట్టివేయబడవు. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో ఉంటావో వారిని రెండవ రాకడ సమయంలో ప్రభువు పరలోకం తీసుకెళ్తారు. కనుక చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. శ్రమలో కూడా మనకు తోడై ఉండే క్రీస్తు, ఆయన కృప. మనందరికీ వచ్చే అనుమానం, మనకి శ్రమలు ఎలాగ వస్తున్నాయి, కష్టాలు ఎలాగ వస్తున్నాయి, ఎవరు తెస్తారు ఈ కష్టాలు? అయితే ఖచ్చితంగా మనందరికీ తెలుసు వచ్చే కష్టాలు శ్రమలన్నీ కూడా ప్రభువు మనకి తెచ్చిపెట్టరు. కష్టాలు శ్రమలు తెచ్చేది సాతాను. యోబు గ్రంథం ద్వారా ఈ విషయం ఎంతో మనకి విపులంగా తెలుస్తుంది. యోబు ప్రార్థనపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అటువంటి వ్యక్తికి కూడా సాతాను ఎన్నో శ్రమలు తెచ్చేశాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనకొచ్చే సమస్తమైన శ్రమలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులన్నీ కూడా సాతాను తెచ్చి పెడతాడని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 2:10 ప్రభువు అన్నారు, సాతాను మీలో కొందరిని జైల్లో వేసేస్తాడు. జైల్లో వేసేస్తాడు అంటే జైల్లో వేయిస్తాడనమాట. సాతాను డైరెక్ట్గా వచ్చి ఏ పని చేయడు మనకు తెలుసు. సాతాను ప్రజలను వాడుకుంటాడు. సాతాను తన అనుచరులను, తన ఏజెంట్లను వాడుకొని దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు తెస్తాడు. ఆ కష్టాల్లో కూడా ప్రభు మనకి కృప చూపిస్తారు. చూడండి, ఆ నోరు తెరిచున్న సింహం. 1 పేతురు 5:8 1 పేతురు పత్రిక 5:8 కాగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగాల అని తిరుగులాడుచున్నాడని చెప్పబడ్డది. నిజమే,
సాతాను గర్జించే సింహంలాగా మనల్ని ఏదో రీతిగా హతం చేసేయాలని అనేకమైన కష్టాలు శ్రమలు తెచ్చిపెడుతున్నాడు. మనకున్న భరోసా ఏమిటంటే దానియేలు ప్రవక్త కాలంలో ఆయన సింహాల బోన్లు వేసినప్పటికీ దేవుడు ఆ సింహాల నోరులు మీయించేశారు ఒక్క దేవదూత వచ్చి. కనుక ఈ లోకంలో మన విరోధి సాతాను గర్జించు సింహంలాగా వచ్చినప్పటికీ ఆ గర్జించు సింహాన్ని నుంచి మనల్ని కాచి కాపాడగల శక్తి సత్తా దేవునికి ఉన్నది. కనుక శ్రమలలో కూడా మనకి కృప చూపించే దేవుడు. మత్తయి సువార్త 24:10 ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు శ్రమలకు, అనగా శత్రువులకు మనల్ని అప్పగిస్తారు అనమాట. మనందరికి తెలుసు యేసుప్రభుని ఎవరు అప్పగించారు? తన సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతు. అదే రీతిగా ఈ కడవరి కాల చివరి దినాల్లో మనల్ని కూడా శ్రమలకు, కష్టాలకు, అనేక సందర్భాల్లో మరణానికి కూడా మన సొంత వారే అప్పగిస్తారని మార్కు సువార్త 13:12 మన సొంత సహోదరులే, మన సొంత తల్లిదండ్రులే మనల్ని శ్రమలకు అప్పగిస్తారు. అనగా రాకడ సమయంలో మనకు వచ్చే ఆ క్లిష్ట పరిస్థితులు కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే రోజులు వస్తాయి 666 ముద్ర వేసుకుంటే కానీ. కనుక మనల్ని గురించి అనగా విశ్వాసం అయినట్లయితే మన సొంత వారే మనల్ని శ్రమలకు, మరణానికి కూడా అప్పగిస్తారని ప్రభు ముందుగానే హెచ్చరించారు. అట్టి పరిస్థితిలో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టరు, మనతో ఉంటారు, మనల్ని ఆదుకుంటారు, మనల్ని నడిపిస్తారు. మన అందరికీ తెలిసిన రీతిగా దానియేలు సింహాల బోన్లోంచి రక్షించారు కదా ప్రభువారు. ఏ హాని కలగలేదు ఆయనకి రాత్రంతా సింహాలతో ఉన్న. అదే రీతిగా ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు సంఘ చరిత్ర మనకి ఏం చెప్తుందంటే కాగే పొంగిపోతున్న నూనెలో వేయించాడు అప్పటి రాజు డొమిషన్ గారు. ఆయనకి ఏ హాని కలగలేదు. అంత వేడి నూనెలో వేసినప్పటికీ దేవుడు తప్పకుండా మన పక్షాన్ని ఉంటారు. ఆ శ్రమలలో కూడా కృప చూపిస్తారు. మరొక విషయాన్ని కూడా ప్రభు చెప్పారు. ఈ కడవరకాల చివరి దినాల్లో ఎప్పుడైతే ఇటువంటి శ్రమకాలం ప్రారంభం అవుతుందో మనల్ని ఈ నగరాలు, పట్టణాలు, గ్రామాలు విడిచిపెట్టి పర్వతాల్లోకి వెళ్ళిపోమని ప్రభువారు హెచ్చరిక చేశారు. ముందుగానే ప్రభువారు విషయం చెప్పారు మనకి. మత్తయి సువార్త 24:16 మీరు కొండలకు వెళ్ళిపోండి, అనగా పర్వతాలకు వెళ్ళిపోండి, అక్కడ ఉండాలా. ఈ విషయాన్ని ప్రభు మనకు తెలియజేశారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ఆ కొండలకు వెళ్ళిపోయినట్లయితే అక్కడ మనకి ఆహారం ఎలాగా, మనకి మంచినీరు ఎలాగా అనే సమస్య చాలామందికి అనుమానం వస్తుంది. తప్పకుండా ప్రభు దానికి కూడా మనకు భరోసా ఇచ్చారు. యెషయా గ్రంథం 33:16 గమనించినట్లయితే యెషయా గ్రంథం 33:16 మీకు ఆహారం ఇవ్వబడుతుంది. ఇక్కడ బ్రెడ్ అని రాశారు ఇంగ్లీష్లో. అయితే బ్రెడ్ అనగా ఆహారం అని తర్జుమా చేయాలి మనం. కనుక దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తారు, తర్వాత మంచినీరు ఇస్తారు అని చెప్పబడ్డది యెషయా గ్రంథం 33:16. కనుక నేను పర్వతాలకు వెళ్ళిపోయినట్లయితే నా పరిస్థితి ఏంటి, ఆహారం ఎలాగ, మంచినీళ్ళు ఎలాగ, నాకు భద్రత ఎలాగా, ఏ విషయానికి కూడా మనం భయపడవద్దు. ఆ యొక్క పర్వతాలే మనకి రక్షణ కోటగా ఉంటాయి, ఆశ్రయదుర్గంగా ఉంటాయని చెప్పబడ్డది. అయితే మనం చేయవలసింది ఏమిటంటే దేవుని నమ్మాలా, దేవునికి లోబడాలా, యేసు ప్రభు మాటలకు లోబడాలా, ఆయన ఆజ్ఞలకు లోబడాలా. అలా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడతారు, దేవుడు నడిపిస్తారు మనల్ని. మనందరికీ తెలిసిన రీతిగా రోమా సైన్యం 70వ సంవత్సరంలో యెరూషలేమును నాశనం చేయటానికి వచ్చారు. యెరూషలేమును కాల్చేసే రకంగా అగ్నితో. ప్రభువారు ముందుగానే చెప్పారు ఈ రీతిగా యెరూషలేము దహించబడతాది, యెరూషలేము నాశనం అయిపోతుంది అని ముందుగానే హెచ్చరిక చేశారు. యేసుప్రభు జీవించి ఉండగానే. యేసుప్రభు చనిపోయి 3వ దినాన్ని లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత యేసుప్రభు చెప్పిన మాటలు అక్షరాల నెరవేరిపోయాయి. రోమా సైన్యం వచ్చారు, యెరూషలేము నగరం అంతటిని కూడా కాల్చేశారు. దేవాలయం కూడా ఉంది యెరూషలేము నగరంలో, యెహోవా మందిరం ఉన్నది, దాన్ని కూడా కాల్చి బూడిద కింద చేసేశారు. ప్రభువారు ముందుగానే చెప్పారు ఆ విషయాలు, మందిరం కూడా నాశనం అయిపోతుందని. అలాగే జరిగింది అక్షరాల. దీనివలన వారి అవిశ్వాసం వలన, వారి అవిధేయత వలన. కారణం యేసు ప్రభు మన కొరకు దేవుని గొర్రె పిల్లగా సెలువు మీద బలియాగం అయిపోతే వారు ఆ విషయాన్ని గుర్తించకుండా, పట్టించుకోకుండా యేసు ప్రభుని సిలువేసేయటమే కాకుండా
తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు ప్రతిరోజు కూడా గొర్రె పిల్లలను బలిస్తూనే ఉన్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఇక ఏ గొర్రెను కానీ దేన్ని కూడా బలి అర్పణ చేయవలసిన అవసరత లేదు. కాను యేసుప్రభు మన కొరకు ఒకేసారి శిలువ మీద మరణించినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే రోమన్ సైనికులు వచ్చి యెరూషలేము నగరాన్ని కాల్చేశారో దేవుని యొక్క మందిరంలో ఉన్న విలువైన బంగారు వెండి పాత్రలన్నీ కూడా రోమా నగరానికి తీసుకువెళ్ళిపోయారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, యోధా చరిత్రకారుడు జోసిఫస్ ఆయన పేరు. ఆయన ఏమని రాశారు? ఆయన రాసిన గ్రంథంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అనేక మంది యూదులు ఈ రోమా సైనికులు వచ్చి వారి మార్గంలో కొంతమందిని, యెరూషలేములో అనేక మందిని హతం చేసేశారు. 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి. అయితే యోధా చరిత్రకారుడు జోసిఫస్ గారు రాసింది ఏంటంటే, ఒక్క క్రైస్తవుని కూడా రోమా సైనికులు చంపలేదు. కారణం, యేసు ప్రభు మాటలు నమ్మారు కనుక. ఆ రోమా సైన్యం వస్తుందనే వార్త విన్నప్పుడు క్రైస్తవులందరూ కూడా యెరూషలేమును విడిచిపెట్టి వారికున్న ఇల్లు, వారికున్న వ్యాపారం, వారికున్న ఉద్యోగం అంతా విడిచిపెట్టేసి కొండలకు వెళ్ళిపోయారు, పర్వతాలకు వెళ్ళిపోయారు. కనుక ఒక్క క్రైస్తవుడు కూడా మరణించలేదు. ఈ కడవరకాల చివరి దినాల్లో మనం కూడా అదే కార్యక్రమాన్ని చెయ్యాలా. అనగా ఎప్పుడైతే మీరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, ఈ యొక్క 666 ముద్ర వేసుకుంటేనే కానీ అనే శాసనం వస్తుందో, ఇది ప్రపంచమంతా కూడా మొదట బైబిల్ పండితులు చెప్పేది, ఇది మొట్టమొదట USA అమెరికాలో ప్రారంభమవుతుంది, తర్వాత ప్రపంచం అంతా కూడా విస్తరిస్తుంది. అది మనకు ఆనవాలు. ఇది ఎప్పుడైతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, నీవు 666 ముద్ర వేసుకుంటేనే కానీ అనే శాసనం వస్తుందో అదే మనకి గుర్తు. దీనికి మనం ఉంటున్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మనకు ఎంత మంచి బిల్డింగ్ ఉన్నా, మంచి అపార్ట్మెంట్ ఉన్నా, మనకు తోట ఉన్నా, మనకు భూమి ఉన్నా, మనకు మంచి ఉద్యోగం ఉన్నా, మనకు మంచి వ్యాపారం ఉన్నా, అవన్నిటిని విడిచిపెట్టి ఆ యూదుల వలె మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆ పర్వతాల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోవాలా. అప్పుడు ప్రభువే మనకి ఆహారాన్ని, మంచినీరుని కూడా అనుగ్రహిస్తారు. ఇది మనకి ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పటికీ ప్రతిరోజు మన్నా కురిపించారు ప్రభు, ఒక్క దినాన్ని తప్ప. వారంలో 7వ దినం విశ్రాంతి దినం, దాన్ని సబ్బాతు అంటున్నాం. ఆ దినాన్ని తప్ప తక్కిన 6 రోజులు కూడా వారికి మన్నా కురిసింది. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత ఈ కడవర కాలంలో దాన్ని మనం గుర్తించాలా. ఈ విషయాలు మనకి నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఏ రీతిగా దేవుడు ప్రతిరోజు కూడా వారికి దేవదూతల ఆహారం మన్నాని కురిపించారు. ఈ లోకంలో ఉన్న బంగారం అంతా ఒక చోట పెట్టినప్పటికీ ఒక్క గింజ కూడా మన్నాను మనం సంపాదించలేము. ఈ లోకంలో దొరకదు. అది దేవదూతల ఆహారం. అది దానిని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చారు. అయితే చాలా విచారం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అన్నారు, మాకు ఏమీ లేదు, ఈ మన్నా తప్ప మా యొక్క నోరులు వెండిపోయాయి, మా నాలుకంతా రుచి తప్పిపోయింది, అంటే మాకు ఏ విధమైన రుచికరమైన ఆహారం లేదని దేవునికి వారు ఫిర్యాదు చేశారు. చూచారా, అంత మంచి దేవుడు చేసి దేవదూతల ఆహారం ఇస్తే అది మాకొద్దు, మాకు ఆ మాంసాహారం అవి కావాలి, ఈజిప్ట్లో దొరికేవి అవి కావాలి మాకు అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పరలోకపు మన్నా వాక్యం మనకు ప్రభు ఇస్తుంటే దీనిని ప్రక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన ఆ సినిమాలు, సీరియళ్ళు, వాటి కొరకే మనం తపన పడుతున్నామా? వాటి కొరకే చూస్తున్నామా? ఈ యొక్క పరలోకపు మన్నా అయిన దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ దాన్ని వింటూ మనం జీవితాలు తరింప చేసుకుంటున్నామా? వారికి మంచినీళ్ళు లేనప్పుడు మనందరికీ తెలిసి ఇశ్రాయేలీయులకి దేవుడు బండలో నుంచి ఇచ్చారు. మోషేతో చెప్పారు, బండను కొట్టు నీళ్ళు వచ్చేస్తాయి అన్నారు. చిన్న కర్రతో అలాగ బండను కొడితే నీళ్లు వారికి సమృద్ధిగా బండలోంచి వచ్చేసాయి. కనుక ప్రతి అవసరాన్ని దేవుడు ఆహారం, మంచినీరు అవన్నీ కూడా ఇచ్చారు. పగలు మేఘస్తంభంగా ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి చలి లేకుండా, చీకటి లేకుండా దేవుడు వారు నడిపించారు. అదే రీతిగా మనల్ని కూడా రెండవ రాకడకు ముందు మనం అరణ్యాల్లో, పర్వతాల్లో ఉన్నట్లయితే మనకు కూడా ఆహారం ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, మనకి రక్షణ ఇస్తారు, మనల్ని కాచి కాపాడతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము లోతు భార్య వలె వెనక్కి చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు. మనం విడిచిపెట్టిన ఆ పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మనం చూడొద్దు. ఈ విషయాలు మనం గుర్తించాలా.
ఆదికాండం 19:26 వచనంలో లోతు భార్య దేవదూతలు ముందే హెచ్చరిక చేశారు, వెనక్కి చూడొద్దు మీరని. కానీ దేవదూతల మాటలు తను పట్టించుకోకుండా వెనక్కి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని వాక్యం వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, వాక్యపు వెలుగులో, పదియాగిన వెలుగులో మనం మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర ముందుకు కొనసాగినట్లయితే దాని ద్వారా మనకి ఎంతో దీవెన ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, పరలోకం తీసుకెళ్ళిపోతారు. చాలామంది ఆ లోతు భార్య వలె తన యొక్క తపనంతా ఏమిటి, నా ఇల్లు ఏమైపోతుంది, నా సరుకులు ఏమైపోతున్నాయి, నాకున్న చక్కని పట్టు చీరలు ఏమైపోతున్నాయి, నాకున్న ఆ చక్కని ఆ ఇంట్లో ఉన్న రకరకాల ఆ వస్తువులన్నీ ఏమైపోతున్నాయి. తన యొక్క హృదయం అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటి మీదే పెట్టింది. కనుకనే వెనక్కి తిరిగి చూచింది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన ఆశ, మన యొక్క సమస్త ఆలోచనలు కూడా ఈ డబ్బు మీద, బంగారం మీద, భూమి మీద, బిల్డింగ్ల మీద, కార్లు, రకరకాల వాహనాలు, వాటి కొరకే ప్రోకలాడుతున్నామా, పరలోకం కొరకు ప్రోకలాడుతున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అయితే ప్రభువారు ఏం చెప్పారు? ఒకవేళ మీరు ఇంటి పైన ఉన్నట్లయితే, ఆ శ్రమకాలం వస్తుందని విన్నట్లయితే మీరు ఇంట్లోకి కూడా వెళ్ళొద్దు, ఒక జత బట్టలు తెచ్చుకుందామని. అక్కడి నుంచి అలాగే కొండలకు వెళ్ళిపోండి. మత్తయి 24:17 వచనంలో. ఒకవేళ మీరు పొలంలో పని చేసుకుంటున్నట్లయితే, మీరు విన్నట్లయితే వార్త, శత్రు సైన్యం వచ్చేస్తుంది, రోమా సైన్యం వచ్చేస్తుందని, మీరు ఆ పొలంలో నుంచే ఆ పర్వతాల్లోకి వెళ్ళిపోండి. మరలా ఇంటికి వెళ్దాం, కొన్ని వస్త్రాలు తీసుకుందాం అని ఆలోచించవద్దు. ఈ విషయాన్ని మత్తయి 24:18 వచనంలో. ఆ కడవరి కాలంలో వచ్చే శ్రమలకు ప్రాముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, పాలిచ్చే స్త్రీలు ఉంటారో, వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని ప్రభు చెప్పారు. కనుక సహోదరులు, స్త్రీలు ఈ విషయాన్ని కూడా గుర్తించాలా. అనగా కడవరి కాలంలో ఎప్పుడైతే ఈ శ్రమకాలం వస్తుందో, ఎప్పుడైతే మీరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే రోజు వస్తుందో, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా మనము ఇక ఈ లోక సంబంధమైన విషయాలకు స్వస్తి చెప్పి, మనకి బిడ్డలు కావాలా, వారిని పెంచి పెద్ద చేయాలా, ప్రభువే ఆ విషయాన్ని ఆదాముకు హవ్వకు చెప్పారు, మీరు ఫలించి విస్తరించమని. కానీ ఎప్పుడైతే ఈ శ్రమకాలం ప్రారంభం అవుతుందో, ఇక దంపతులు ఎవరు కూడా పిల్లల కొరకు ప్లాన్ చేయకుండా పరలోకం కొరకే మనం ప్లాన్ చేయాలి. కారణం త్వరలో ప్రభు వచ్చేస్తారు. కనుక శ్రమకాలంలో మరి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలు ఉన్న వారికి, పాలిచ్చే స్త్రీలకు చాలా ఇబ్బందికరం, చాలా శ్రమ వస్తుందని ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. ఈ విషయాన్ని మత్తయి 24:19 వచనంలో చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మహాశ్రమకాలం వస్తుంది రెండవ రాకడ ముందు. అటువంటి శ్రమకాలం ఎప్పుడు రాదని ప్రభువారు ముందుగానే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు హెచ్చరిక చేశారు. మత్తయి 24:21 వచనంలో. దానియేలు గ్రంథం 12:1 చూసాం కదా, అదే విషయాన్ని ప్రభువారు ప్రస్తావించారు. ఇక్కడ భూమి పుట్టినది మొదలు ఇంకెప్పుడు అటువంటి శ్రమ రాలేదు, అంత పెద్ద శ్రమ, అంత భయంకరమైన శ్రమ ఇక ఎప్పుడు రాబోదు భవిష్యత్తులో అని చెప్పారు. అయితే చూడండి ప్రభువారు ఎంత ప్రేమ గలవారో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో మనకున్నది ఏదైనా సరే ఇది శాశ్వతం కాదు. మనకున్న డబ్బు, బంగారం, బిల్డింగులు, భూములు ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా కరిగిపోయే రోజు వస్తుంది. ఇవన్నీ కూడా లయమైపోతాయి. చూడండి ప్రభువారు ఏం చెప్పారు? మత్తయి 24:22 వచనం. అది విశ్వాసుల కొరకు ఆ శ్రమకాలాన్ని నేను కుదిస్తానన్నారు, తగ్గిస్తానన్నారు. చూచారా, శ్రమలో కూడా క్రీస్తు కృప. ఆ శ్రమకాలాన్ని ఇంకా కాస్త ఎక్కువ కాలం ఉంచినట్లయితే విశ్వాసులు కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయి అంత ప్రమాదం అన్నమాట. కానీ ఆ శ్రమకాలాన్ని కుదిస్తాను, తగ్గిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. మత్తయి 24:22 వచనంలో. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలను అనుమతిస్తారు. అయితే ఆ శ్రమలు మనం తట్టుకోలేని శ్రమలు కాదు సుమా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 వచనంలో, మనుషులు తట్టుకోలేని శ్రమలు మీకు రానివ్వను. ఆ శ్రమలు ప్రభు అనుమతించినట్లయితే శ్రమలతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తానన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 12:1 వచనంలో చెప్పిన రీతిగా మహాశ్రమ కాలం వచ్చినప్పుడు మన రాజైన మిఖాయేలు, ఆయన యేసు ప్రభు వారు మన పక్షాన్ని నిలుస్తారు. ఎవరి పేర్లైతే ఆయన గ్రంథంలో లిఖించబడి ఉన్నావో వారందరికీ కూడా ఆయన విడుదలిస్తారు, ఆయన కాపుదలిస్తారు. 34వ కీర్తన 7వ వచనం.
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని విడిపించును, వారిని రక్షించును అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు త్వరగా వస్తున్నారు. అయితే యేసుప్రభు వారు ముందుగానే మనకి హెచ్చరిక చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఏమని? ఎవరైతే ఆయన కొరకు శ్రమలు పొందుతారో వారు ధన్యులు అని చెప్పబడ్డది. అయితే ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ అనగా ఆయన నామం కొరకు ఎవరైతే శ్రమలు పొందుతారో వారు బ్లెస్సెడ్ అంటే దీవించబడ్డవారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ప్రభు కొరకు అటువంటి శ్రమలు పడుతున్నావా? ప్రియ సోదరి, నీవు కూడా నిందించబడి హింసించబడుతున్నావా? నీ కుటుంబ సభ్యుల ద్వారా, మీ యొక్క సామాజిక వర్గం ద్వారా, మీ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా నిన్ను నిందించి హింసిస్తున్నారా? నీవు ధన్యుడు, నీవు దీవించబడ్డవారు. కాను యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరైతే ఆయన కొరకు శ్రమలు పడతారో వారిది పరలోక రాజ్యము. అనగా అటువంటి వారు పరలోకానికి గ్యారంటీ క్యాండిడేట్లు అనమాట. ఖచ్చితంగా పరలోకం వెళ్ళే వారు ఆయన కొరకు శ్రమలు పడినట్లయితే. కనుక ప్రియ సోదరి సోదరులారా, చివరిగా చూడండి, ఎవరైతే ఆయన కొరకు శ్రమలు పడతారో ప్రభువారు అన్నారు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో. అనగా ప్రభు రెండోసారి వచ్చే వరకు లేదా మన యొక్క మరణ దినం వరకు విశ్వాసంగా జీవిద్దాం, దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవిద్దాం, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. అలా జీవించినట్లయితే మనకి జీవ కిరీటం ఇస్తారు. ప్రియ సోదరి సోదరుడా, పరలోకం వెళ్ళిన ప్రతి వ్యక్తికి కూడా ఆ జీవ కిరీటం ఉంటుంది. ఎవరు ధరిస్తారు కిరీటాన్ని ఈ లోకంలో? రాజుగారు, రాణిగారు, వారి యొక్క కుమారులు కుమార్తెలు. మనము రాజులకు రాజు, యేసు ప్రభు యొక్క కుమారులము కుమార్తెలము కనుక మనకు కూడా ఆయన కిరీటం ఇవ్వబోతున్నారు. అది జీవ కిరీటం, కలకాలం ఉండేది, ఇక దానికి అంతం లేదు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. కనుకనే శ్రమలలో కూడా క్రీస్తు కృప మనతో ఉంటుంది. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో అటువంటి శ్రమకాలం మనకు వచ్చినట్లయితే మనం బెంబేలు పడకుండా ధైర్యంగా సంతోషంగా త్వరలో నేను పరలోకం వెళ్తాను, నాకు జీవ కిరీటం ఉంటుంది, ఈ శ్రమలో కూడా ప్రభు నన్ను విడిచిపెట్టరు, నాతో ఉండి నన్ను నడిపిస్తారు అనే నమ్మకం, అటువంటి విశ్వాసం మనందరం కలిగి ఆయనకి యోగ్యమైన వారిగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించి ఈ యొక్క 18వ ఎపిసోడ్ 18th ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథ ప్రవచనాల నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థించి ఈ యొక్క 18వ ఎపిసోడ్ నేను ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలోని అనేక మర్మాలను మాకు వివరిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ఆ ధన్యత మాకు అనుగ్రహించవలసిందని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 19వ ఎపిసోడ్లో మరి ఒకసారి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.